రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కనివిని రీతిలో ఆర్థిక నేరాలకి పాల్పడమే కాకుండా ప్రజలకి సమాచారం అందించకుండా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసి వందల కోట్ల రుణాలు తీసుకుని మన రాష్ట్రానికి తీవ్రని ఆర్థిక లోటు వచ్చేటట్టు వాళ్ళు చేస్తున్న పరిపాలనని మీరందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1,56,848 కోట్ల రూపాయలు అప్పులుగా ఈ ప్రభుత్వం తీసుకున్నారు. 2020-21 మీరు బడ్జెట్ అంచనాలు చూస్తే ఆదాయం 2,22,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఏర్పాటు చేశారు. అంటే సగటున రోజుకి 835 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఎక్కడ పోతున్నాయి నిధులు? ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? భారతదేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యి చనిపోయినది మన ఆంధ్రప్రదేశ్లో. పూర్తి స్థాయిలో కరోనాలో విఫలమైంది ప్రభుత్వం. హాస్పిటల్కి పోతే ఏ మాత్రం కూడా సహాయం అందించని పరిస్థితుల్లో పేద కుటుంబాలు కనివినని రీతిలో పేదరికంలోకి జారిపోయినాయి. ప్రభుత్వం బెదిరించి చివరికి ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాన్ని కూడా నడిపించలేని పరిస్థితికి తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కోణాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల దుర్వినియోగం గురించి ఎంక్వైరీలు వేస్తా ఉన్నారు. మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్థిక లావాదేవీలతోటి. సూట్ కేస్ కంపెనీలు గతంలో ఆయనకున్న అనుభవాన్ని సూట్ కేస్ కార్పొరేషన్లు ఈరోజు ఏర్పాటు చేసి భారతదేశంలో ఏనాడు కూడా ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే చివరికి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ తోటి ఆడిట్ చేయించాలంటే ఎంత అన్యాయమైన పరిస్థితితో మీకు అర్థం కావాలి. కరోనా కారణంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వృద్ధాప్యంలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎంత బాధలో 14వ తారీఖో 18వ తారీఖో ఎప్పుడు వస్తుందో పెన్షన్ అనేది కూడా తెలియక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. చివరికి మన రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు ఏర్పాటు చేయమని లేఖ రాసే ప్రయత్నం చేశారంటే చాలా బాధ కలిగిస్తోంది. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయితే మన జీవితాల్లో ఒక మార్పు వస్తుందని ప్రజలు నమ్మి 151 శాసనసభ్యులను ఇస్తే ఒకరిద్దరు అడ్వైజర్లు రాష్ట్రానికి వచ్చి వాళ్ళ ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం చెప్పండి? మంత్రులకి నోరు లేదు. మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరించలేకపోతున్నారు. వాళ్ళ సొంత శాఖ గురించి వాళ్ళకి పట్టు లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి కూడా మంత్రులు వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం అందించలేకపోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిస్థితి ఏనాడు రాలేదు. 1947 నుంచి గాంధీ గారి కలల కోసం ప్రతి గ్రామంలో మనం చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుని మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచనతో ఎంతో మంది త్యాగం చేశారు. కానీ ఈ కార్పొరేట్ విధానంలో ఎవరిని కలవకూడదు, ఎవరితో సంప్రదించకూడదు, పూర్తి సమాచారం మా దగ్గరే ఉంది, మేమే చేస్తున్నాం అనే భావనతోటి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి చాలా నష్టం కలిగించారు. భవిష్యత్తు గురించి ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మీరు రాబోయే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాబడిని కూడా మీరు తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ముంచేశారే. రేపటి రోజున మనం ఏం చేయాలి? ప్రజలు ఏం పొరపాటు చేశారు? పనులు కడుతున్నారు, మున్సిపాలిటీలు కొత్త కొత్త పనులు తీసుకొచ్చారు, గ్రామ స్థాయిలో మీరు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేసి ఉంటే మీరు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఉపాధి కల్పన అనే విషయం పైన ఒక్క రోజు కూడా ఈ ముఖ్యమంత్రి దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఉన్నాయి కూడా తరలిపోతున్నాయి. కొత్త వాళ్ళు ఎవరు రావడం లేదు. ఎక్కడి నుంచి మన యువతకి మీరు ఉపాధి కల్పించగలుగుతారు చెప్పండి? పచ్చి మోసం. మన జిల్లాలో జరుగుతున్న అన్నిటికన్నా పెద్ద మోసం పోలవరం. మొన్న కేబినెట్ సమావేశంలో ఎంత అబద్ధ ప్రచారం చేశారంటే మీ అందరికీ తెలుసు. పోలవరం నిర్వాసితులకి బాధితులకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం ప్రతి కుటుంబానికి అని ముఖ్యమంత్రి గారు చాలా భారీ ఎత్తున ప్రకటన చేశారు. గతంలో ప్రకటించింది 6,50,000 రూపాయలు. జనం ఆ రోజు చూసి నమ్మింది ఏంటంటే అదనంగా 10 లక్షలు ఇస్తున్నారేమో అని నమ్మారు. ఆ జియో ఈ రోజు వరకు పబ్లిక్ గా రిలీజ్ చేయలేదు. ఆ జియో కేబినెట్ అప్రూవ్ చేసింది, దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్. అది ఎందుకు దాచుతున్నారు మీరు? నేను ప్రశ్నిస్తున్నాను. 1,00,000 కుటుంబాలకు నిర్వాసితులైతే ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,293 కుటుంబాలకి పరిహారం అందించారు. 263 కోట్ల రూపాయలు కేవలం బిల్లులు రేజ్ చేశారు ఈ రోజు వరకు R&R ప్యాకేజ్ కింద. ఇంతకన్నా దగా, ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందో చెప్పండి? గిరిజనుల ప్రాంతం ఏజెన్సీ ఏరియాల్లో పాపం వాళ్ళు మన నమ్మి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు ముందుకొచ్చి కొన్ని రోజులు సమయం ఇవ్వండి, మాకు మంచిగా ఇల్లు కట్టించినాక వెళ్తామంటే జేసీబీలు తీసుకొచ్చి పవర్ కట్ చేసేసి ఇల్లు ధ్వంసం చేశారు. ఇల్లు కట్టించలేకపోయారే. ఎందుకు మీరు స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ని పెట్టుకుని మీరు ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ జిల్లాలో ఉన్న యంత్రాంగం కలెక్టర్ గారి నేపథ్యంలో ఎందుకు సక్రమంగా పనిచేయడం లేదు నేను ప్రశ్నిస్తున్నాను. ఏ కోణం చూసినా మీరు కేవలం రాజకీయ కోణమే చూస్తున్నారు తప్ప నిజాయితీగా ప్రజల కోసం మీరు పనిచేయడం లేదు. పోలవరం విషయంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక కొత్త డెడ్ లైన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి నెలకోసారి మీరు హెలికాప్టర్లో పర్యటన చేసి అద్భుతంగా రాబోయే 3 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది అంటున్నారు. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించిన వ్యక్తులు ఎవరు లేరు ఈ అడ్మినిస్ట్రేషన్ లో.
చాలా దారుణంగా అక్కడ వ్యవహరిస్తున్నారు, పచ్చి మోసం చేస్తున్నారు. ఎవరికి ఆ గిరిజన ప్రాంతాల్లో ఈ ముఖ్యమంత్రి పైన గాని ఈ యంత్రాంగం పైన గాని వాళ్ళకి నమ్మకం పోయింది పూర్తి స్థాయిలో. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి అన్ని ప్రాంతాల్లో ఎవరికి న్యాయం జరగలేదు. కనీసం రోడ్లు వేయలేకపోతున్నారు, కాలువలు తీయలేకపోతున్నారు, జీతాలు అందించలేకపోతున్నారు. మరి మీరు చూపించిన లెక్కల ప్రకారంగానే 835 కోట్ల రూపాయలు ప్రతిరోజు మీరు ఖర్చు చేస్తుంటే ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు చెప్పండి? ఏ సంక్షేమ పథకానికి మీరు ఉపయోగపడుతున్నారు చెప్పండి? కేవలం పత్రికా ప్రకటనలు భారీగా ఇచ్చుకుని, అది కూడా అడ్వైజర్ల గొంతుతోటి ప్రజల్లోకి మీరు ఇటువంటి సమాచారం తీసుకెళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ ప్రాంతానికి ఏమీ జరగలేదు. 975 కిలోమీటర్ల మనకి సముద్ర తీరం ఉంది మన రాష్ట్రానికి. ఏమైనాయండి మీ 9 హార్బర్లు? ఏమైనా మీరు మత్స్యకారులకు మీరు చేస్తామన్న న్యాయం? 3,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టబోతున్నాం మత్స్యకారులకు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గతంలో. ఈ రోజు వరకు దాని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం డిమాండ్ చేసేది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ నిధుల్ని దేనికోసం ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఈ కాన్ఫిడెన్షియల్ జియోస్, ఎందుకు దాచిపెడుతున్నారు మీరు సమాచారం, ఎందుకు ఈ భయం మీలో, ఈ ఆందోళన ఎందుకు? నిజాయితీగా స్వార్థం లేకుండా పరిపాలన అందిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప గతంలో జరిగినట్టు మీరు ఈ విధంగానే పరిపాలన చేసుకుంటే పోతాం రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలుగుతోందని పార్టీ తరఫు నుంచి మేము అందరం కూడా భావిస్తున్నాం. సింపుల్ అండి, ఆనెస్ట్ గా ఉండండి, ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ఎందుకు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంక్వైరీ చేయించుకోవాలి? ఎందుకు బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏందో మాకు అర్థం కావట్లేదు, లోన్లు ఇవ్వబాకనే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఎన్ఆర్ఈజీఎస్ గురించి చివరికి హైకోర్టు స్పందించి ఖచ్చితంగా మీరు బకాయిలు చెల్లించాలనే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా మీరు డబ్బులు ఇవ్వలేకపోతుంటే ఎక్కడ పోతున్నాయి నిధులు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.